సో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ తెలుగు. సో, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఆపరేటర్స్ అంటే ఏంటి? ఆపరేటర్స్ ఎలా యూజ్ అవుతాయి? అండ్ ఆపరేటర్స్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఈ టాపిక్స్ అనేవి కవర్ చేద్దాం. సో, ఈ వీడియో ఫుల్ వరకు చూస్తే మీకు ఆపరేటర్స్ మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫస్ట్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ఆపరేటర్స్ ఆర్ సింబల్స్. అంటే మనకి కొన్ని ఆల్ఫాబెట్స్ అంటే ఇప్పుడు డేటా టైప్స్ అన్నీ ఏ ప్లస్ బి ఏ, బి అనేటువంటి ఉన్నాయి వేరియబుల్స్. ఇప్పుడేంటంటే ఇవేంటి ఆపరెంట్స్. ఈ ఆపరెంట్స్‌ని మనం ఏదైనా ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి అంటే, ఫర్ సపోజ్ ఈ 2 వాల్యూస్‌ని యాడ్ చేయాలి అనుకోండి. మనకొక ఆపరేటర్ అనేది కావాలి. ప్లస్ ఆపరేటర్. సో, 2 ఆపరెంట్స్‌ని మనం ఏదైనా ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఆపరేటర్ అనేది కావాల్సిందే. సో, అవే ఆపరేటర్స్. ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. ఓన్లీ వేరియబుల్స్ మధ్యే కాదు వాల్యూస్‌ని కూడా. 5, 7 అనే 2 వాల్యూస్ ఉన్నాయి. ఈ రెండిటి మధ్య ఏదైనా ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి నేను. 5 ఇంటూ 7 ఇంటూ అనేది మల్టిప్లికేషన్ అంటే ఇది ఒక ఆపరేటర్. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. అయి మనం ఏంటియో కవర్ చేద్దాం ఈరోజు. టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మెయిన్ ఇంకా 2 టైప్స్ ఉన్నాయి కానీ ఇవి మెయిన్ ఫస్ట్. ఫస్ట్ వన్ వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, అసైన్‌మెంట్ ఆపరేటర్, యూనరీ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్. సో, ఈ ఆపరేటర్స్ అంటే డిఫరెంట్ ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేస్తాయి. ఒక్కొక్కటి స్పెసిఫిక్‌గా పెర్ఫార్మ్ చేస్తాయి. సో, ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేటర్. అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, మాడ్యులస్. అంటే మనం ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి అది మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్. చిన్న చిన్న కాలిక్యులేషన్స్‌కి యూజ్ చేయడానికి. అంటే ఇయన్నీ మనం కాలిక్యులేటర్ యూజ్ చేసుకొని చేస్తాం కదా! ఆ ఆపరేషన్స్ మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేయడానికి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూడండి. ఇంట్ ఏ, బి 2 వాల్యూస్ ఉన్నాయి మనకి. ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది. సో, ఈ రెండిటిని మనం అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ చేసుకొని యాడ్ చేస్తున్నాం. అప్పుడు 13 వచ్చింది. ఏ బై బి 1 రిమైండర్ వాల్యూ ప్రింట్ అయింది. సో, నెక్స్ట్ వన్ రిలేషనల్ ఆపరేటర్. రిలేషనల్ ఆపరేటర్ అంటే ఏంటంటే, రిలేషనల్ ఆపరేటర్ మనం కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇది గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు ఇయన్నీ కంపేర్ చేస్తున్నాం. అంటే 2 వాల్యూస్‌ని మనం ఒక వాల్యూ అనేది ఏ అని ఉంది. ఇంకో వాల్యూ బి అని ఉంది. ఇప్పుడు నాకు ఏ పెద్దదా, బి పెద్దదా అని తెలియాలి. సో, మనం కంపేర్ చేయాలి. కంపేర్ చేయడానికి మనం రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఇది ఒక ఆపరేటర్. ఇది రిలేషనల్ ఆపరేటర్. అలానే ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏ అనే వాల్యూ ఇప్పుడు 5 ఉంది. 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. ఇప్పుడు ఇది మనకి ఒకవేళ కరెక్టే అనుకోండి ఆన్సరు. మనకి అవుట్‌పుట్‌లో వచ్చేసరికి ట్రూ అని ప్రింట్ అయ్యిద్ది. అదే ఒకవేళ 5 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 6 ఇక్కడ ఫాల్స్ ఇది. సో, ఫాల్స్ ప్రింట్ అయ్యిద్ది. ఇక్కడ ట్రూ ప్రింట్ అయ్యిద్ది. ఎందుకంటే ఇది 5 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఈ రెండిట్లో ఏదో ఒక కండిషన్ ట్రూ అయింది. ఓకే. రిలేషనల్ ఆపరేటర్‌లో అలా యూజ్ చేస్తాం. యూజ్డ్ ఫర్ కంపారిజన్స్ రిజల్ట్స్ ఇన్ ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసరికి కండిషన్ కంబైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇందులో మెయిన్ అండ్, ఆర్, నాట్. అంటే ఇప్పుడు మనకి 2 వాల్యూస్ ఉన్నాయి. ఓకే. ఏ, బి. ఈ వాల్యూస్‌లో ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు నేనేంటంటే ఏ, బి గ్రేటర్ దెన్ 5 అని అడిగా. అంటే ఇప్పుడు నేను 2 కండిషన్స్ చెక్ చేస్తుంది. ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి. ఓకేనా? 6 అంటే ఈ 2 కండిషన్స్‌ని చెక్ చేసుకొని, ఈ 2 కండిషన్స్ ట్రూ అయితేనే మనకి ట్రూ అని ప్రింట్ చేస్తుంది. ఏది? అండ్ ఆపరేటర్. ఓకే. నెక్స్ట్ ఆర్ ఆపరేటర్. అంటే ఒక కండిషన్ ఏ కండిషన్ గాని, బి కండిషన్ గాని ఏదో ఒకటి ట్రూ అయినా సరే ట్రూ అని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ నాట్ ఆపరేటర్.
దీనికి ఆపోజిట్ అనమాట. ఇప్పుడు ఇది ట్రూ అయితే ఫాల్స్ ప్రింట్ చేస్తుంది. ఫాల్స్ అయితే ట్రూ ప్రింట్ చేస్తుంది. నాట్ ఆపరేటర్ యూజ్ చేసుకుంటే. ఓకే. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఏజ్ గ్రేటర్ థాన్ 18 అండ్ హాష్ ఐడీ. సో, ఇది ట్రూ అని ప్రింట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ అసైన్‌మెంట్ ఆపరేటర్. అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటే ఏంటంటే, వాల్యూస్‌ని అసైన్ చేయడానికి, అప్డేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు నాకు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉంది. హ్మ్. ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు నేనేంటంటే ఏకి ఒక వాల్యూని యాడ్ చేయాలి. ఇంకో వాల్యూని. అంటే ఇప్పుడేంటంటే మనం ఏ ప్లస్ 5 ఏ ప్లస్ అంటే ఈ ఉన్న వాల్యూకి మనం 5ని యాడ్ చేస్తున్నాం. ఓకేనా? అంటే ఇప్పుడు ఏం చేస్తుంది ఇది? ఏ వాల్యూ ఎంత మనకుంది? 10. 10 ప్లస్ 5 ఉన్న వాల్యూని అప్డేట్ చేస్తుంది. అసైన్ చేసి అప్డేట్ చేస్తుంది. ఓకే. ఆల్రెడీ ఏ వాల్యూ 10 అని ఉంది. ఇంక మనం అసైన్ చేస్తాం. 5 అనే వాల్యూని మళ్ళీ అసైన్ చేస్తాం. ఓకే. ఆ వాల్యూ అసైన్ చేయడం వల్ల మనకేంటంటే వాల్యూ అనేది అప్డేట్ అయింది ఉన్న వాల్యూ. నెక్స్ట్ యూనరీ ఆపరేటర్. యూనరీ ఆపరేటర్ వచ్చేసరికి సింగిల్ వేరియబుల్స్ అంటే ఏంటి? 1 ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ సింగిల్ వేరియబుల్ ఇప్పుడు నేను ప్లస్ ప్లస్ 1 మైనస్ మైనస్ 1 అంటే ప్లస్ ప్లస్ 1 అంటే ప్లస్ 1 యాడ్ చేస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈ ప్లస్ ప్లస్ యూజ్ చేసిన తర్వాత ఏమైద్దంటే ఈ 1కి ఇంకో 1 యాడ్ అయ్యిద్ది. 5 ఉందనుకోండి 5కి 1 యాడ్ అయ్యిద్ది. వాల్యూ 6 అయ్యిద్ది. ఓకే. మైనస్ మైనస్ అంటే ఉన్న వాల్యూలో నుంచి ఒకటి రిమూవ్ చేస్తుంది. మైనస్ మైనస్ ఏ అంటే 4 ఒకటి రిమూవ్ చేసింది. ఓకే. నెక్స్ట్ వన్ ఇంకోటి నాట్. నాట్ సేమ్ ముందులా చెప్పుకున్నట్టే నాట్ యూజ్ చేస్తే ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటంటే 2 కండిషన్స్‌ని చెక్ చేసుకొని వాల్యూ డైరెక్ట్‌గా ఒకే దాంట్లో ప్రింట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు నేను మార్క్స్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 35 అని క్వెషన్ అడిగా. క్వెషన్ మార్క్. ఇక్కడ డైరెక్ట్ వాల్యూస్ టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసి వాల్యూస్ ఇచ్చేస్తున్నాం. పాస్. ఇది ట్రూ. ట్రూ అయితే ఫస్ట్‌ది ఇది ప్రింట్ అవుతుంది. ఫెయిల్. ఫాల్స్ అయితే ఫెయిల్ ప్రింట్ అవుతుంది. ఓకే. అంటే మనం ఎక్స్‌ట్రాగా కోడ్‌ని లెంతీగా చేయకుండా ఈజీగా కోడ్ అయిపోవాలంటే టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి సేమ్. సో, ఆల్ ఆపరేటర్స్ హెల్ప్స్ ఇన్ క్యాలిక్యులేషన్స్ అండ్ డెసిషన్ మేకింగ్. సో, దిస్ ఈస్ ద ఆపరేటర్స్ టాపిక్. సో, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.